మందకృష్ణ మాదిగ నాయకత్వం జై మాదిగా వర్ధిల్లాలి మాదిగల ఐక్యత జయప్రదం చేయండి జూలై 7న జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి జూలై 7న జరిగేటువంటి 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం మహాజన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల హక్కులకై పీడిత వర్గాల హక్కులకై గత 30 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎస్సీలో ఉండబడే 59 ఉపకులాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అందడం లేదని చెప్పి అదేవిధంగా మాదిగ ఉపకులాలు ఆర్థికంగా ఉద్యోగపరంగా సామాజికంగా రాజకీయంగా మా వాటా మాకు రావాలని చెప్పి 30 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉద్యమం చేస్తే మరి 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఈ సమాజంలో ఈ దేశంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల అన్ని మతాల నాయకుల సామాజిక వర్గాల సహకారంతో వర్గీకరణ సాధించుకున్నాం. కాబట్టి అన్ని రాష్ట్రాలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఈ వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా జూలై 7వ తారీఖున ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలమర్రి గ్రామంలో మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కోశాధికారి చింతా జాన్ విల్సన్ మాదిగ గారి యొక్క స్వగ్రామంలో ఈరోజు నూతనంగా మరియు పాత జెండా దిమ్మ ఒకటి అద్దె రోడ్డు దగ్గర ఉంది. అదేవిధంగా నడి ఊళ్ళో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పక్కన ఉండాలని చెప్పి మన ఎంఆర్పిఎస్ కార్యకర్తలు యువకులు కోరగానే ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా జూలై 7వ తారీఖున పిల్లలమర్రి గ్రామంలో ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి మీరు కృషి చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 31వ ఆవిర్భావ దినోత్సవం జూలై 7వ తారీఖున ఎన్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి మాదిగ గారి యొక్క స్వగ్రామంలో ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సహకారంతో మనం ఫలితాలు సాధించుకున్నాం కనుక అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పే విధంగా ఒక జెండా పండగలాగా నిర్వహించాలని చెప్పి సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ అవకాశించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతాం. జై మాదిగా వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం జై మాదిగా.